హలో ఫ్రెండ్స్. 'పుష్ప 2' అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2000 కోట్ల దిశగా వెళ్తుంది. కానీ చాలా మంది చెప్తున్న మాట ఏంటి అంటే ఈ మూవీ 2000 కోట్లు అందుకోలేదు. ఎంత లేదన్నా సరే 1950 నుంచి 1980 వరకు లాగే అవకాశాలైతే ఉంటాయి. అంతేగాని 2000 మార్క్ అందుకోదు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, ఈ విషయం వేరే విషయం అనుకోండి. ఈ విషయాన్ని కొద్దిగా పక్కన పెట్టండి. అసలు విషయం ఏంటి అంటే మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరైతే "అన్న మీరు 'అల్లు అర్జున్' అప్‌కమింగ్ మూవీస్ మీద ఒక వీడియో అయితే చేయండి" అని అయితే అడిగారనమాట. సో, దాని మీద అయితే ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియో ఫుల్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి అప్‌కమింగ్ మూవీస్ డీటెయిల్స్ అన్నమాట ఇవి. 'ఏఏ 21' ఇది కొరటాల శివ గారైతే దర్శకత్వం చేయబోతున్నారన్నమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే 20 డిసెంబర్ 2025లో ఉన్నాయనేసైతే మూవీ టీమ్ అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ మూవీ ఇప్పటికి కూడా పట్టాలెక్కలేదు. సో, ఈ మూవీ 2025లో అయితే రావడం లేదు. ఒకవేళ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే 2027, 2028లో ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే 'ఏఏ 22' అదే మన త్రివిక్రమ్ గారితోనైతే ఈ మూవీ ఉండబోతుందన్నమాట. సో, ఈ మూవీ ఎప్పుడు వస్తుందంటే పక్కాగా రిలీజ్ డేట్ అయితే ఇవ్వనప్పటికీ 2025లో రిలీజ్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ మూవీ 2025లో రిలీజ్ అయితే ఉండదు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే 2026 డిసెంబరే నాకు తెలిసి ఏప్రిల్ లేక మార్చ్ ఆ మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనేసి అయితే అనిపిస్తుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ గారిదైతే మూవీ ఉంది 'ఏఏ 23' ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 11 డిసెంబర్ 2025లోనైతే మూవీ ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది మూవీ టీము. కానీ ఈ మూవీ కూడా ఇప్పటికీ అసలు చిన్న అనౌన్స్‌మెంట్ కూడా రాలేదన్నమాట. సో, ఈ మూవీ కూడా ఉండే అవకాశాలైతే లేవు. ఒకవేళ వస్తే 2028 లేక 2027లో పట్టాలెక్కే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'ఐకాన్' ఇది వేణు శ్రీరామ్ గారైతే దర్శకత్వం చేయబోతున్నారన్నమాట. మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అంటే 16, 12 నెల 2025. సో, ఈ మూవీ కూడా పెద్దగా అంచనాలు లేవు. అసలు డిసెంబర్‌లోనే ప్రతి మూవీ రిలీజ్ చేయడానికైతే సిద్ధమైపోయాయన్నమాట. కానీ ఇప్పటికి వచ్చి ఈ మూవీస్ పైన అయితే చిన్నది కూడా అనౌన్స్‌మెంట్ అయితే రానప్పటికీ సో, ఇది వచ్చే అవకాశాలు అయితే చాలా కష్టంగా ఉన్నాయనేసి అయితే చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'పుష్ప 3' ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయన్న. ఎందుకు అంటే మూవీ చూసుకున్నట్లయితే గతంలోనే 'పుష్ప 2' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఈ 3 ఇయర్స్ టైం పట్టింది గనక ఖచ్చితంగా సరే 'పుష్ప 3'కి ఇంకో 4 ఇయర్స్ అయినా సరే టైం పట్టే తీరుతుంది. సో, ఇదే ముందు జాగ్రత్తగా తీసుకొని ఈ మూవీ వస్తే 2000 అంటే సుకుమార్ గారు కూడా చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు డేట్స్ ఇస్తే నేను ఖచ్చితంగా సరే తీసి తీరుతాను. ఒక 1 ½ ఇయర్‌లో తీసేస్తాను అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. కానీ అల్లు అర్జున్ గారు అయితే మిగతా మూవీస్‌కి అయితే డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 'పుష్ప 3'కి వస్తే 2028 లేక 2029లో వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. సో, బ్రో నువ్వు అడిగిన కామెంట్‌కి అయితే నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. థాంక్ యూ.